వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ ఇంకా క్లారిటీ రావడం లేదు. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చిన ఆయన ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పుష్ప 2 తర్వాత బన్నీతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టును సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మించనున్నారు అని చెప్తారు. ఈ మూవీకి సంబంధించిన ఇటీవలే నాగవంశి కూడా అప్డేట్ ఇచ్చారు. ఇది పూర్తిగా మైథాలజీ జోనర్ లో సాగే కథని వెల్లడించారు. పురాణాల ఆధారంగా ఒక కొత్త కథని సినిమా చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. నాగవంశి అప్డేట్ తర్వాత ఈ మూవీపై అనేక పుకార్లు మొదలయ్యాయి. ఇందులో బన్నీ కుమారస్వామిగా కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో కూడా కూసింది. ఏ సాయంతో కుమారస్వామిగా అల్లు అర్జున్ ఎలా ఉంటాడో ఇమేజ్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. ఇదిలా ఉండగా తమిళ డైరెక్టర్ అట్లీ బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమాని మార్చ్ 8న ప్రకటించారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ చేసిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒక వీడియో రిలీజ్ చేసింది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కే ఈ మూవీ కోసం బన్నీ 175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు 15% వాటా కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కంప్లీట్ అవడానికి కనీసం ఏడాదైనా పట్టేలా ఉంది. మరి అప్పటి వరకు బన్నీ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదురు చూడాల్సిందేనా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లు చూసి రియలైజ్ అయ్యాడో ఏమో త్రివిక్రమ్ తన మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తుంది. బన్నీతో ప్రాజెక్టు మొదలయ్యేలోగా ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఈ నేపథ్యంలో మంచి ఫామ్ లో ఉన్న తమిళ హీరో ధనుష్ తో ఒక కథ వినిపించినట్టు టాక్. కథ నచ్చడంతో ధనుష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సినిమాని తెరకెక్కించేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. గుంటూరు కారం విడుదలై ఏడాది దాటిపోయింది. ఇక బన్నీ కోసం మరో ఏడాది వేచి చూడాలి. ఈ క్రమంలో లౌక్యంగా ఆలోచించిన త్రివిక్రమ్ ధనుష్ ని లైన్ లో పెట్టుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.